మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజులలో హడావిడి జీవితంలో చాలా మంది చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు. ఒక సైడ్ నుంచి డబ్బు వస్తూ ఉంటుంది, ఒక సైడ్ నుంచి నీళ్ళలాగా పోతూనే ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించినా చేతులు నిలబడట్లేదు అని అంటూ ఉంటారు చాలా మంది. మరి నిజంగా అట్లా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి మంచి రెమెడీస్ ఒకసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా. మహాలక్ష్మీదేవ్యై నమః. లోకంలో అందరికీ కావలసినటువంటి ఒక్కటే ఒక కామన్ థింక్ ఏమిటి అంటే ఆర్థికం, డబ్బు. ధనమూలమిదం జగత్. ధనం లేనిదే మనకి మన నడవడిక లేదు అనేటటువంటిది మనకి ఇప్పుడు నిరూపణం కూడా అవుతుంది. ఇదివరకు రోజుల్లో మంచితనం మీద, మాట మీద కొన్ని పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు మంచితనాలు మాటలతో ఏమీ పని లేదు. రూపాయి ఉంటే మాట్లాడు, రూపాయి లేకపోతే కాబట్టి పైసామే పరమాత్మ. కాబట్టి అందరము ఆర్థికంగా కొంచెం అభివృద్ధి చెందాలి. దానివల్లనే మనం పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించుకోగలుగుతాము. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మనం కూడా ఒక సుఖమయమైనటువంటి జీవనం అంటే లగ్జరీగా జీవించాలి అంటే కూడా మూలం డబ్బు అని చెప్పి. మరి ఈ ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం మనకి పరిహార శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఎవరైతే ఇంట్లో సహజంగా రాళ్ల ఉప్పు ఇంట్లో ఉండడం అనేటటువంటిది మనకి ఇప్పుడు తక్కువ కనపడుతుంది. అందరం పింక్ సాల్ట్ ఏదో వాడుతున్నాము, బ్రౌన్ సాల్ట్ అని రకరకాల ఏవో వాడుతూ ఉన్నాం. అప్పట్లో రాళ్ళ ఉప్పు ఎక్కువ. రాళ్ల ఉప్పు ఎప్పుడైతే మీకు కంటైనర్లో వంటగదిలో నిండుగా ఉంటుందో అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి బాగా ఉంటుందని అర్థం. రాళ్ల ఉప్పుకి లక్ష్మీదేవికి దగ్గర సంబంధం. ఇక రెండవ విషయం అంటే నిండుగా ఉండే బిందెలు. అసలు ఇప్పుడు బిందె కాలం పోయింది అనుకోండి, అంతా ఆర్వో దగ్గరికి వెళ్ళి గ్లాస్ పట్టుకొని తాగడమే. కానీ మనం ఒక బిందెలో నీళ్లు అనేటటువంటి మాట పోయింది. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, రాగి చెంబు కానీ రాగి బిందె కానీ ఇంట్లో తప్పకుండా స్టోర్ చేసుకోండి. నీళ్ళని నిండుగా ఉండే నీళ్ల బిందె. ఉదాహరణకి ఉద్యోగాలకు వెళుతున్నటువంటి స్త్రీలైనా సరే చక్కటి రాగి చెంబుని శుభ్రం చేసుకొని రాగి బిందెని దాని నిండా నీళ్లు పట్టి దాని మీద ఒక మూత పెట్టి చక్కగా మీరు వెళ్ళిపోతే మీ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీకు డబ్బు రావడానికి కావాల్సినటువంటి శక్తి అంతా నీళ్లతో ఉన్నటువంటి యొక్క రాగి బిందె మీ ఇంటి మొత్తానికి ఇచ్చేస్తుంది. రాగి బిందెకి ఉన్నటువంటి శక్తి అంత గొప్పదని చెప్పాడు. అందుకనే మీరు ఏ పూజ చేయండి, రాగి చెంబుని నిండుగా నీళ్లు పోసి కలశ రూపంలో పెడతాం. దేవతలు ఎక్కడికి వస్తారంటే మన ఎక్కడికి పడితే అక్కడికి పిలిస్తే రారు దేవతలు. దేవతలకు ఒక మంచి ఏర్పాటు ఉండాలట. అంటే ఏర్పాట్లలో మొట్టమొదటిది ఏమిటి అంటే కనుక రాగి చెంబులో ఉండేటటువంటి నీళ్లు. అక్కడికి వస్తారట మొట్టమొదటి దేవత. అందుకని మనం పూజ చేసినప్పుడు కూడా కలశ రూపంలో ఎక్కువ రాగి చెంబులు వాడతాం. తర్వాత ఇత్తడి చెంబు సెకండ్ ఆప్షన్లో తీసుకుంటాం. కాబట్టి రాగి చెంబులో ఉండే, రాగి బిందెలో ఉండే నీళ్లను కూడా ఇంట్లో స్టోర్ చేయండి. మూడవ విషయం ఏంటంటే, బియ్యము పోసుకునేటటువంటి డబ్బాలో నిండుగా బియ్యం ఉండాలి. పూర్తిగా ఎప్పుడు తొడవకూడదు. మీరు ఎప్పుడైతే బియ్యం పూర్తిగా అయిపోతున్నాయి అని చెప్పని తీసేస్తున్నారో అప్పుడు మనకి అలక్ష్మి పరిహారం, మనకి లక్ష్మీదేవి కాకుండా ఆవిడ చెల్లెలు వచ్చేస్తున్నారు. అందుకని బియ్యము నిండుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. నిండుగా అంటే సగం వరకు ఉన్నా పర్వాలేదు, కానీ పూర్తిగా కిందకి వెళ్ళిపోకూడదు. కనీసం అరస్థాయిలో ఉంటే మనకి అనుకూలంగా ఉన్నదని అర్థం. రాళ్ల ఉప్పుని స్టోర్ చేయండి. బియ్యం డ్రమ్ము ఖాళీ అవ్వకుండా నిండుగా స్టోర్ చేయండి. ఈ మూడు బాగా పాటించండి. తర్వాత గుమ్మం, బయట ఉండేటటువంటి గుమ్మము ఎప్పుడూ అలంకారంగా ఉండేట్టుగా చూసుకోండి. అది కళావిహీనంగా ఉండకూడదు. సింహద్వారాన్ని చక్కగా ఇప్పుడు వస్తున్న అనేక రకరకాల అలంకార సామాగ్రిని వాటికి అలంకరించండి. చక్కగా శుక్రవారం రోజో ఆదివారం రోజో ఓపిక చేసుకొని దానికి ఇంత గంధం బొట్టు పెడుతూ ఉండండి. ఇంకా మీకు ఇంకా త్వరగా రావడం కోసం మీరు శ్రీ అని రాయండి మీ గుమ్మాల మీద. సింహద్వారానికి ఉండే తలుపు మీద చక్కటి గంధంతో శ్రీకారం గనక రాసినట్లయితే
లక్ష్మీదేవిని మీరు త్వరగా ఆహ్వానం చేస్తారు. అలా అలంకారం బాగా చేయండి. అందులో 3 విషయాలు మీకు ఇంకా చెప్పేది. ఈ వరికంకులతో ఉన్నటువంటి తోరణాలు దొరుకుతున్నాయి. అది గనక కట్టుకుంటే చాలా త్వరగా లక్ష్మీప్రదమైనటువంటి అనుకూలం కలుగుతుందని చెప్తున్నారు. వరికంకులతో ఉండే తోరణం, వరికంకులతో ఉన్న తోరణం అది చాలా మంచిదని చెప్పారు. సరే, ఒకవేళ అది దొరక్కపోయినా సహజంగా ఉన్న చిన్న పూలతో అలంకారం చేసుకోండి. ప్లాస్టిక్ కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. మొత్తం మీద చూస్తే గుమ్మం చక్కటి అలంకారంతో ఉండాలి. ఇక 5వ విభాగం తులసి చెట్టు. చాలామంది ఇప్పుడు మేము చూడలేకపోతున్నామండి అని తులసిని పెంచడం మానేస్తున్నారు. తులసి లేకపోతే లక్ష్మి లేదు అని చెప్పారండి. తులసి చెట్టు చిన్నదైనప్పటికీ మీ ఇంట్లో ఉండి తీరాలి అంటుంది ధర్మశాస్త్రం. తులసి లేని ఇల్లు ఉండకూడదు, దీపం లేని ఇల్లు ఉండకూడదు, బియ్యము ధాన్య పూరితమైన పాత్ర లేకుండా ఇల్లు ఉండకూడదు, నీళ్ల బిందె లేని ఇల్లు ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మూలమైనటువంటి పెద్దలు ఆచరించినటువంటి నియమాలు. ఇవాళ మనం ఇవన్నీ తీసేయడం వల్ల మనకు చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే గతంలాగా ఇంత ఇబ్బందులు, బిందెలు గంగాళాలు పెట్టుకోలేకపోయినా చిన్న బిందెలో నీళ్లు మాత్రం ఎప్పుడు అలా వంటగదిలో ఉంచుకోండి. మీరు దాంట్లోవి తాగితే ఇవాళ రాగిలో నీళ్లు తాగమని ప్రపంచం అంతా కోడే కూస్తోంది. డాక్టర్లు అందరూ చెప్తున్నారు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి అని చెప్తున్నారు. రకరకాలు శాస్త్రం ఏనాడోనే రాగి వాడండయ్యా, ఇత్తడి వాడండయ్యా, ఈ జర్మన్ సిల్వర్ మనది కాదయ్యా, అసలు ఈ పాత్రల్ని తీసి అవతల పారేసేయండి, స్టీల్ వాడకం తగ్గించండి, ఇత్తడి బాండీలు వాడుకోండి, ఇత్తడి గిన్నెలు వాడుకోండి. ఇంకా మా చిన్నప్పుడు బాగా కంచు వచ్చేవి, కంచు బిందెలు, కంచు గిన్నెలు వచ్చేవి. వాటిల్లో అన్నం వండుకునేవాడు. వాటిల్లో అన్నం వండితే మీకు సహజంగా ఉండే బియ్యంలో ఉండే పదార్థమే కాకుండా మీరు వంట చేసే పాత్రల్లో కూడా కొంత శక్తి ఉంటుంది. ఆ శక్తి రావాలంటే మీరు దాని తగిన పాత్రలు వాడాలి. ఇవాళ మనం ఉదాహరణకి జర్మన్ సిల్వర్ వాడుతున్నాం అనుకోండి, దాంట్లో పురుషత్వ లోపాలు కలిగేటటువంటి శక్తి కలుగుతుంది. అందుకని చాలామందికి పురుష లోపాలు ఉన్నాయి చాలామందికి. దేనివల్ల అన్నారు, ఆ జర్మన్ సిల్వర్ ఎప్పుడైతే మీరు వాడుతున్నారో మీకు ఆ ఇబ్బందులు కలుగుతాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, మీరు డాక్టర్లను కనుక్కొని తెలుసుకోండి. అందువల్ల ఈ జర్మన్ సిల్వరు వీటికంటే కూడా ఒక ఇత్తడి పాత్రలో చక్కగా అన్నం వండుకోవడం, ఈ వండుకునేటటువంటి పాత్రలు చక్కగా అందంగా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి రావడానికి ఒక మంచి అవకాశాలు. ముందు మనం అవకాశాలని తెరిచిపెట్టుకొని వాన కోసం ఎదురు చూడాలని చెప్పారు. మీరు భూమి దున్నకుండా వాన కోసం ఎదురు చూసి వాన పడితే ప్రయోజనం లేదు. భూమి దున్నాలి. భూమి దున్నిన తర్వాత మీరు విత్తనాలు నాటిన తర్వాత వాన పడితే అది భూమి లోపలికి వెళ్ళి పంట బాగా వస్తుంది. అట్లాగే మీరు అవకాశాలు లక్ష్మీదేవి రావడానికి సిద్ధంగా పెట్టి తర్వాత మీరు రెమెడీస్ పాటిస్తే మీకు ఆ చేసిన మంత్రము పరిహారము త్వరగా మీకు శక్తినిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 అంశాలు బాగా దృష్టిలో పెట్టుకోండి. 1 కల్లుప్పు, 2 బియ్యం డబ్బాలో నిండుగా ఉండడం, 3 రాగి బిందెలో నిండుగా నీళ్లు పెట్టుకుంటూ ఉండడం ప్రతిరోజు, 4వది గుమ్మం అలంకారంగా చూసుకోవడం, 5వది తులసి చెట్టు ఇంట్లో ఉండడం. ఈ 5 రెమెడీస్ ముందు మీరు పాటించి తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్రాన్ని మీరు అందరూ జపిస్తూ ఉండండి. ఇది వేదంలో చెప్పినటువంటి మంత్రం. ఇది నేను బయటికి చెప్పడం కంటే కూడా ఇది వేదంలో ఉన్నటువంటి ఒక వాక్యం కాబట్టి మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనందరికీ కూడా తెలుసు సహజంగా. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ధనాధిపతి ఎవరు అంటే కుబేరుడు అని చెప్తున్నాడు. కుబేరుడు అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి చెంచల, ఆవిడ పారిపోయి వెళ్ళిపోతుంది. ఆవిడ ఎక్కడ ఎక్కువసేపు ఉండదు. ఆవిడ మరి నిలబడాలంటే వచ్చిన డబ్బు కుబేరుడు అనుగ్రహం ఉండాలి. కుబేరుడు మహా పీనాశివాడు, రూపాయి ఖర్చు పెట్టాడు ఆయన. అందుకని కుబేరుడు అనుగ్రహం ఉంటేనేమో నిలబడుతుంది. ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనేమో వస్తుంది. అందుకని లక్ష్మీ కుబేర పూజ అంటూ ఉంటారు. లక్ష్మీ కుబేర పూజ చేస్తూ ఉండడం, లక్ష్మీ కుబేర హోమాలు చేయడం, లక్ష్మీ కుబేర అభిషేకాలు చేయడం, లక్ష్మీ కుబేరుల యొక్క ఫోటోలు పెట్టుకోవడం దేనికి కారణం అంటే ఒకళ్ళు రావడానికి సహకరిస్తారు, ఒకళ్ళు వచ్చిన దాన్ని స్టోర్ చేయడానికి సహకరిస్తారు. 2 పనులు ఒకళ్ళు చేయరు. రావడంతో కుబేరుడికి ఏమీ సంబంధం లేదు. అసలు నీకు వచ్చిన దాన్ని నేను స్టోర్ చేస్తానంటాడు ఆయన. మరి రావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. అందుకని ఇప్పుడు ఈ కుబేర లక్ష్మి మంత్రాన్ని మీరు జాగ్రత్తగా అందరూ పలికే విధంగా నేను చెప్పినటువంటి దాన్ని చక్కగా మీరు కనుక రాసుకొని
ప్రతిరోజు ఒక 21 నుంచి 29 సార్లు కనుక మీరు చదువుకుంటే మీకు ఒక నెల రోజులు 40 రోజులు అయ్యే లోపల మీకు మంచి మార్పులు అనేటటువంటివి కనబడతాయి. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ముందు అమ్మవారు ఇస్తారు. తర్వాత వస్తున్నటువంటి దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికి కుబేరుడు సహకరిస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న మంత్రాన్ని చక్కగా రాసుకునే ప్రయత్నాన్ని చేయండి. కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః. కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః. శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఇది మంత్రం. ఈ 2 మంత్రాల్ని ప్రతిరోజు కూడా 21 తగ్గకుండా 29 పెరగకుండా చక్కగా చేసుకోండి. 21 సారి కానీ 29 సార్లు కానీ చేసుకొని ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోండి. అక్కడి నుంచి మీ దినచర్యలన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. మళ్ళీ మేము ఏమైనా తీసుకుంటే ఇబ్బందా అండి, ఈ మంత్రం చేయొచ్చా అండి అనే అనుమానాలు అక్కర్లేదు. ఇది హాయిగా చేయవచ్చు. స్నానం చెయ్యంగానే శుభ్రమైన వస్త్రం కట్టుకోగానే దేవుడి దగ్గర నుంచొని 21 సార్లు జపించి మీరు వెళ్ళిపోతున్నారు. మీకు గతం మీద మార్పు 3 నెలల్లో కనపడుతుంది. 45 రోజుల నుంచి మీకు మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. 3 నెలల్లో మీరు ఈ యొక్క రెమెడీ యొక్క ఫలితాన్ని మీరు చూడవచ్చు. ఈ విధంగా అందరూ చక్కగా ధనధాన్య సమృద్ధితో ఉండాలి. లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం ఉండాలి. వ్యాపారస్తులైతే లక్ష్మీ కుబేర పూజ, లక్ష్మీ కుబేర హోమం, లక్ష్మీ కుబేర పాశుపతం లాంటి రెమెడీస్ కూడా ఆచరించుకొని సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు పెట్టినటువంటి తేదీ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకొని ఆ తేదీ రోజు కొద్దిగా లక్ష్మీ కుబేర హోమం కానీ పూజ కానీ అలాగే పాశుపతం రుద్రం అభిషేకం ఉంది, వీటిల్లో ఏదైనా ఒకటి జరిపించుకుంటే సకల శుభాలు వ్యాపారస్తులకి కలుగుతాయి, గృహస్థులకు కూడా కలుగుతాయి. అంటే కుటుంబ వాతావరణంలోనూ డబ్బు వచ్చి నిలబడాలి, వ్యాపారస్తులకు కూడా చక్కగా డబ్బు వచ్చి నిలబడాలి. ఇద్దరికీ పనికొచ్చే మంత్రము రెమెడీ కాబట్టి అందరూ ఆచరించి మంచి ఫలితాన్ని పొందాలి. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.